అవకాశాలొచ్చినప్పుడే వినియోగించుకోవాలి. టీమిండియాలో సెటిల్ అయిపోవాలి. ఇషాన్ కిషన్ కూడా సరిగ్గా అదే చేస్తున్నాడు. తిలక్ వర్మ అందుబాటులో లేకపోవడంతో న్యూజిలాండ్తో సిరీస్లో ఛాన్స్ దక్కించుకున్నాడు. అలా వచ్చిన అవకాశాన్ని 2 చేతులా ఒడిసి పట్టేశాడు. కివీస్తో రెండో టీ20లో హాఫ్ సెంచరీ కొట్టిన ఇషాన్ కిషన్ తిరువనంతపురంలో బౌండరీలే హద్దుగా చెలరేగిపాడు. జట్టులో సెటిల్ అయ్యేందుకు ఏం కావాలో అదే చేశాడు. 1 డౌన్లో ఆడతాడా, ఓపెనర్గా బరిలో దిగుతాడా అనేది పక్కన పెడితే టీ20 వరల్డ్ కప్లో తుది జట్టులో ఖచ్చితంగా ప్లేస్ దక్కించుకుంటాడనే చర్చ జరిగేలా చేశాడు. తిరువనంతపురంలో వికెట్ కీపర్గానూ సేవలందించాడు. వికెట్ కీపర్గా కొన్ని పొరపాట్లు చేసినా బ్యాటర్గా మాత్రం తిరుగులేదనిపించుకున్నాడు. అయితే టీ20 జట్టులోకి రావడానికి ఇషాన్ కిషన్ హార్డ్ వర్కే చేశాడు. ఓ దశలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయినప్పటికీ తనను తాను నమ్మాడు. డొమెస్టిక్ టోర్నీలో ప్రూవ్ చేసుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలో మెరుపులు మెరిపించాడు. దీంతో టీమిండియా తలుపులు బద్దలు కొట్టుకుని మరీ జట్టులోకి వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో తిలక్ వర్మ గాయపడ్డాడు. బెంచ్కి పరిమితమవుతాడనుకున్న కిషన్కు తుది జట్టులో ఛాన్స్ దొరికింది. అయితే ఆ అవకాశాలను వృధాగా పోనివ్వలేదు. ఇషాన్ మెరుపులతో ఇప్పుడు సంజు శాంసన్ మాత్రం ఒత్తిడిలో పడిపాడు. శుభ్మన్ గిల్ను కాదని ఓపెనర్గా అవకాశాలు ఇచ్చినప్పటికీ వినియోగించుకోలేకపోతున్నాడు. వరుసగా 5 మ్యాచ్ల్లోనూ శాంసన్ బరిలో దిగాడు. అయినా ఒక్క బిగ్ స్కోర్ కూడా సాధించలేదు. టీం మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అవకాశాలు దక్కినా పరుగులు సాధించలేకపోయాడని, ఇలాగైతే కెరియర్ డేంజర్లో పడుతుందనే చర్చ ఊపందుకుంది. గతంలో సరైన అవకాశాలు రాలేదని, ఇప్పుడు వచ్చినా వినియోగించుకోలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఆఖరికి వరుసగా ఫెయిల్ అవడంతో సొంత గ్రౌండ్లోనూ వికెట్ కీపర్గా సేవలందించే అవకాశాన్ని శాంసన్ మిస్ చేసుకున్నాడు. ఇషాన్కు ప్రమోషన్ ఇచ్చిన టీం మేనేజ్మెంట్ శాంసన్ను ఫీల్డింగ్కే పరిమితం చేసింది. నిజానికి వరల్డ్ కప్ ఆడాలని ప్రతి ప్లేయరు కలలు కంటాడు. కానీ ఇప్పుడు టీ20 వరల్డ్ కప్లో ఆడే తుది జట్టులో శాంసన్కు ఛాన్స్ దొరకడం కష్టమేననే వాదన వినిపిస్తోంది. తిలక్ వర్మ జట్టులోకి వస్తే శాంసన్ దారివ్వాల్సిందేనని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. గత టీ20 ప్రపంచ కప్లోనూ సంజు అవకాశం దక్కించుకోలేకపోయాడు. వికెట్ కీపర్గా పంత్ సేవలు అందించాడు. ఒక్క మ్యాచ్లో కూడా బరిలో దిగే అవకాశమే రాలేదు. అదనపు బౌలర్ కోసం శాంసన్ను సైడ్ చేశారు. ఇప్పుడు కూడా ఫామ్కే టీం మేనేజ్మెంట్ ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది. టాప్ ఆర్డర్లో దూకుడు మీద ఆడుతున్న ఇషాన్కే జై కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో బ్యాడ్ లక్ అంటే శాంసన్దే అని, అవకాశాలు ఇచ్చినా రాణించకపోతే టీం మేనేజ్మెంట్ మాత్రం ఏం చేస్తోందనే చర్చ జరుగుతోంది. మొత్తంగా టీ20 వరల్డ్ కప్లో సంజు ఎక్స్ట్రా ప్లేయర్గానే కనిపించే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు.